ఏపీలో 2024 ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. వెబ్సైట్లో జిల్లాల వారీగా ఫైనల్ లిస్టును అందుబాటులోకి పెట్టారు. నియోజకవర్గాల వారీగా అప్లోడ్ చేశారు. అటు కొత్త జాబితా అందరికీ అవగాహన వచ్చేలా ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఎక్కడికక్కడ తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని కలెక్టర్స్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో రిలీజ్ చేసిన తుది ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో అయితే 2024 ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను కూడా ఈసీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమర సంఘానికి అధికార ప్రతిపక్షాలతో పాటు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండు సార్లు రెండు రోజుల పాటు సమావేశాలు సమీక్షలు నిర్వహించింది. పలు అక్రమాలపై కూడా చర్యలు తీసుకుంటూ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి కూడా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్కు సంబంధించి కూడా ఈ నెల 12వ తేదీ వరకు వచ్చిన మార్పులు చేర్పులని మొత్తాన్ని జోడించి ఎస్ఎస్ఆర్ జాబితాకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి 26 జిల్లాల పరిధిలో మొత్తం ఆ ఎన్నికల కమిషనర్కి సంబంధించిన తుది ఓటర్ల జాబితాకి సంబంధించి కూడా ఆయా వెబ్సైట్లలో అన్ని జిల్లా కేంద్రాల వెబ్సైట్లో అన్ని నియోజకవర్గాల కేంద్రాల వెబ్సైట్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ జాబితాని అప్లోడ్ చేయడం జరిగింది. తుది జాబితాకి సంబంధించి కూడా మొత్తం విడుదల చేశారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలని కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన ఓటర్ల జాబితాకి సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి తుది జాబితాని ఆయా వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే దీంట్లో చాలా బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు, అలాగే కొన్ని ఓట్లను తొలగించారు, కొన్ని కావాలని చేశారనే దానికి సంబంధించి ఫిర్యాదులు అయితే ఉన్నాయి. సో ఈ ఫిర్యాదులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఆ జాబితాకి సంబంధించి ఏ విధంగా రూపొందించింది అనే దానికి సంబంధించి అయితే ఇంకా స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సాయంకాలం కల్లా అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వెబ్సైట్లో పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించిన అధికార ప్రతిపక్ష వివిధ రాజకీయ పార్టీ నేతలు వాటిని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు. ఒకవేళ తొలగించారా, యాడ్ చేశారా అనే దానికి సంబంధించి కూడా రేపు ఎల్లుండిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 26 జిల్లాలకు సంబంధించి కూడా 175 నియోజకవర్గాల జాబితాని విడుదల చేయడం జరిగింది వెబ్సైట్ల ద్వారా. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, మా నియోజకవర్గాల పరిధికి సంబంధించి ఎన్ని ఓట్లు ఉండటం జరిగింది, దీంట్లో జెంట్స్ అని, పురుషులు ఎన్ని, ట్రాన్స్జెండర్స్ అని అన్న మొత్తం పూర్తి స్థాయిలో గణాంకాలతో సహా ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే మీడియా సమావేశం పెట్టి జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది జిల్లా కలెక్టర్లు జాబితాను విడుదల చేశారు. మరికొంతమంది కూడా కొద్దిసేపట్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఒకరిద్దరు కనుక పెండింగ్ ఉంటే రేపు ఉదయం 11 గంటలకల్లా పూర్తి స్థాయిలో జాబితాని అధికారికంగా విడుదల చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఈరోజు జాబితాను అయితే విడుదల చేశారు. సత్తాజ్. అయితే శివ, మీరు ఇందాక చెప్పినట్టు బోగస్ ఓట్లకు సంబంధించి ఈసీ ఎప్పటి వరకు అయితే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు శివ? అంటే స్పష్టంగా దీనికి సంబంధించి తుది జాబితాని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే బోగస్ ఓట్లకు సంబంధించి అలాగే కొన్ని దొంగ ఓట్లకు సంబంధించి అలాగే పక్క రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించి ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ ఫిర్యాదులు బేరేజ్ వేసుకొని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేక దఫాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. సో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది, కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసింది. అయితే ఈ జాబితాకి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు మాత్రమే అధికారికంగా విడుదల చేశారు కాబట్టి ఆ జాబితా ఆయా రాజకీయ పార్టీలకి చేరాలంటే ఖచ్చితంగా ఇవాళ రేపట్లో చేరుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించి జాబితా చేరుతూ ఉంది. కానీ జిల్లాలకు సంబంధించిన జాబితా చేరాలంటే ఈరోజు సాయంకాలం వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఆయా రాజకీయ పార్టీలకు ఆ జాబితా చేరిన తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే తొలగించారా లేదా అనే దానికి సంబంధించి స్పష్టత వస్తుంది. ఆ తర్వాత
తర్వాత వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు అనేది స్పష్టత రావాల్సి ఉంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇదే ఫైనల్ జాబితా అని చెప్పి స్పష్టమైన ప్రకటన చేసే నేపథ్యంలో ఒకవేళ బోగస్ ఓట్లు కానీ డబల్ ఎంట్రీలు కానీ లేకపోతే ఒకే వ్యక్తికి 2 రాష్ట్రాల్లో ఓటు ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఇంతవరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కానీ ఏ విధంగా అప్లై చేయాలి, అప్పీల్ చేయాలనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరి రేపు రాజకీయ పార్టీలు స్పందించిన తర్వాత దీన్ని ఎన్నికల సంఘం ఏ విధంగా తీసుకుంటుందనే దానికి సంబంధించి అయితే రేపు ఎల్లుండిలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సర్తాజ్. ఎగ్జాక్ట్లీ శివ. అయితే చూసుకుంటే కొత్త జాబితా కూడా అందరికీ అవగాహన వచ్చేలా ఈసీ చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక కలెక్టరేట్స్ కు కూడా విడివిడిగా జాబితాలు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. సో దానికి మించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకు సంబంధించి ఆ జిల్లా పరిధిలో అంటే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 జిల్లాలు ఏర్పాటు చేశారు. పార్వతీపురం, అరకు, మన్యం జిల్లాకు సంబంధించి మాత్రమే అక్కడ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఒక పార్లమెంటుని 2 జిల్లాలుగా చేయడం జరిగింది. సో ఈ 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు సంబంధించి ఓటర్ల జాబితాని జిల్లా కలెక్టర్లకు పంపడం జరిగింది. ఆ జిల్లా కలెక్టర్లు వాటిని డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఖచ్చితంగా ఒక బోర్డు జిల్లా స్థాయిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు పరిధిలో పురుషుల ఓట్లు, మహిళల ఓట్లు, ట్రాన్స్జెండర్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది వాళ్ళు ఒక నోటీస్ బోర్డు పెట్టమని ఆదేశాలు జారీ చేశారు. అది ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ పెడతారు. ఇక్కడి నుంచి జాబితాని నియోజకవర్గ పరిధిలో ఖచ్చితంగా ఏదైతే ఆ నియోజకవర్గ కేంద్రంలో ఇన్ఛార్జ్ ఎన్నికల అధికారి ఒకరు ఉంటారు. ఆ ఎన్నికల అధికారి నేతృత్వంలో కూడా బహిరంగంగానే ఓట్ల జాబితాని ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరికి ఓటు ఉంది లేదు అనేది తెలుసుకోవడంతో పాటు ఎవరికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉన్నాయా, జరిగాయా లేదా అనేది కూడా తెలుసుకునేందుకు ప్రజలందరికీ ఇటు వెబ్సైట్తో పాటు ఇటు మాన్యువల్గా కూడా ఇచ్చేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. రేపు సాయంత్రం కల్లా మాన్యువల్గా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఓటర్ల జాబితా అయితే అందుబాటులో ఉంటుంది. సత్తాజ్. శివ, ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి సామాన్యులలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే వాళ్ళకు వచ్చిన ఆ జాబితా పేర్లలో బోగస్ ఓట్లు ఉన్నట్టు వాళ్ళు గుర్తించినా కూడా ఈసీకి ఎటువంటి విధంగా కంప్లైంట్ చేయొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు అధికారికంగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధమైన సమాచారాన్ని ఇవ్వలేదు. కానీ రేపు ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి గత నవంబర్ నుంచి కూడా ఈ ఏదైతే ఎన్నికల సంఘం ఫిర్యాదులు, బోగస్ ఓట్లు, నకిలీ ఓట్లు, డబల్ ఎంట్రీలు వీటన్నిటి మీద ఫోకస్ పెట్టడం, పరస్పర ఫిర్యాదులు తీసుకోవడం, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం, కొన్ని తొలగించడం, కొన్ని యాడ్ చేయడం కూడా చేసింది. సో ఇది ఫైనల్ జాబితా కాబట్టి ఇక మార్పులు చేర్పులకు సంబంధించి కానీ ఫిర్యాదులకు కానీ అవకాశం ఉండకపోవచ్చు అనేది మన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లా ఫిర్యాదులు పెంచుకుంటూ పోతే, గడువు ఇచ్చుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోదు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 2 నెలల ముందు మినిమం 60 రోజుల నుంచి 80 రోజుల వ్యవధిలోనే ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి ఖచ్చితంగా 70 నుంచి 80 రోజుల గడువే మాత్రం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రేపు వచ్చే ఇప్పుడు వచ్చిన జాబితాకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే దాదాపుగా ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అయితే మాత్రం వారికి వచ్చిన మార్పులు చేర్పులపై ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారులకి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తారు. మరి ఫిర్యాదు చేసిన తర్వాత వారు దీన్ని అదనంగా చేరుస్తారా లేకపోతే తొలగిస్తారా అనే దానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు. సప్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.